ఇలా చూడండి. చెప్పండి. నేను 2 గ్లాసులు బియ్యం తీసి నిన్న ఇచ్చారు 2వ తారీఖు సాయంత్రం అట్లా. అది కూడా ఇచ్చిన బియ్యం నేను నీటిలో పోసి మామూలుగా కడుక్కుంటాం కదా రోజును. కడుగుతున్నాను. ఇది కడుగుతుంటే ఇది నోక అవుతుంది. ఇది ఇలా చూస్తే ఇదిగో చూడండి నోక. ఇది అన్నం తింటారా లేకపోతే ఇది అన్న గెంజి కాసు తాగుతామా? ఇడ్లీ రవ్వలాగా అయిపోయింది. ఇడ్లీ రవ్వ కాదు, మొత్తం పిండి అయిపోతుందండి బాబు. పిండి అయిపోతుంది. ఇడ్లీ రవ్వలాగా ఉన్నా పర్వాలేదేమో, నోకలు కుడికింది నిన్ను. ఇటు ఉత్తినిత్తి ఇలాంటి ఇస్తారా? ఈ బియ్యమే, ఈ బియ్యమా ఇటు నీటిలో పోసి కడుగుతుంటే ఇది ఇలాగ అయిపోద్దా? ఇలాగ ఇదిగో ఏంటి స్పెషల్ కోసం ఆరోగ్యం కోసం ఇస్తున్నాడా మన కోసం? ఏమండి ఇప్పుడు పరిపాలన ఏదైనా కానీ మొత్తం మీద ఆ రైస్ మిల్ వాళ్ళు ఎలాంటి ఇస్తున్నారో చూసుకోవాలి కదా. కదా ప్రభుత్వం జీతాలు ఇస్తున్నారు కదా, ఆ పేర్లు ఏం చేస్తున్నారు? ఏది ఇచ్చినా సరే మీకోసం ఇస్తున్నామంటారా? ఈ బియ్యం పైకి చూస్తాకే ఇక్కడ మరి అయ్యే నేను నాకు ఇస్తా. ఇది ఉండమ్మా, ఇగో ఈ పక్కన పోయి అవి పిసుతాను. ఇలా ఈ చేతులై ఈ పచ్చాకి పిసుతాను చూడు. ఇగో నీళ్ళు ముంచాను, ఇగో నోకైపోతుంది. మొత్తం పిండి అయిపోతుంది. ఇంకెందుకు పనికిరాదమ్మా. ఇంక అయిపోతుంది. కడుక్కోకుండా అన్నం వండుకుంటామా? ఈ రకంగా తిన్నా కానీ మనం వేడినీళ్ళలో పోసి బియ్యం వండుకోవాలా, సన్నీళ్ళతో డైరెక్ట్ గా పెట్టుకోవాలా, అవన్నీ ఆడవాళ్ళకి తెలిసి. మనకు ఆ గొడవలు లేదు, నాకు ఆడవాళ్ళు లేరు, నేనే కడుక్కుంటున్నాను. ఆ కడుక్కుంటే చేతులు వెళ్తే ఇది బియ్యం అయ్యి చాలా దారుణంగా ఉందండి. మరి ఏం బియ్యం అండి? అంటే ఉత్తినిత్తి ఇలాంటి ఇస్తారా? కడిగినప్పుడు అన్నం అయిపోయింది. అన్నం కాదు, గింజి పొలంగా ఎచ్చబెట్టుకు తాగేస్తామే. ఇంక నవలక్కలద్దు, ఇంక నవలక్కలద్దండి. ఉడకబెట్టుకుని గింజి ఎత్తిపెట్టుకు తాగేస్తాం, గింజి తాగినట్టు. ఇయ్యా మరి గవర్నమెంట్ ఇస్తాం. చూసుకోరా మరి, చూసుకోరా. ఆపేస్తున్నారు కదా ఇప్పుడు. ఏ ఇస్తున్నారో రైస్ మిల్ నుంచి ఏ క్వాలిటీ వెళ్తున్నాయి గోడౌన్లకి, ఎలాంటి బియ్యం పంపుతున్నారో చూసుకోరా. తిట్టుకున్నా ఎంత చేసినా అండి జగన్ గారు. తీసేమ్మా, తీసారు ముందు సార్ తీసారు. ఇంకా ఇప్పుడు ఎప్పుడు తీసుకున్నారండి బియ్యం అయ్యి? నేను నిన్న 2వ తారీఖు కదా, నేను సాయంత్రం ఇచ్చారమ్మ పాపం. 2వ తారీఖు సాయంకాలం తీసుకున్నారండి. వాళ్ళు ఏం చేస్తారు కానీ పైనుంచి వచ్చి 2వ తారీఖు సాయంకాలం తీసుకుంటే ఇప్పుడు ఇవాళ మీరు పాత తీసుకున్నాను. మరి వచ్చి పైన వచ్చాను, పాత అలా ఉన్నాయా 2 గ్లాసులు తీసుకుని ఇంట్లో పోసుకున్నాను. అంటే ఇప్పుడు కడగనే కడుగు నీళ్ళు వేసి చెయ్యట్టు పీసుకున్నాను. నోకైపోతుంది, చెట్టు ఇలాగైపోతుంది అని చూస్తుంటే ఇది అనుమానం నాకు. ఏది ఇది ఈ బియ్యం ఇలా ఇచ్చారండి. అంటే ఇప్పుడు పిండి అయిపోతే పిండి అయిపోతే ఇప్పుడు దీన్ని మామూలుగా ఏదో పప్పులు వండుకోనాక ఆరబెట్టినట్టు ఉంది ఇప్పుడు. అంటే మనం పిండి అడుచుకొని పిండి కూడా ఆడక్కలేదు. గట్టిగా పిచ్చితే మనకి ఎక్కడ అయిపోద్ది పిండి అండి. మిల్లు ఆడి చక్కలేదండి. చేతుడు కొంచెం గట్టిగానే వెళ్తే సరిపోతాయి. నెంబర్ నొక్కండి, నాకు చెప్తాను. ఆ నెంబర్ నొక్కితే సోషల్ మీడియాలో. అంతకుముందు మళ్ళీ చంద్రబాబు ఉన్నప్పుడు ఒడ్డు గింజలో నూక ఉండి నేను పచ్చాక కింద వేసుకుని ఏరుకునేవాడిని. ఇప్పుడు వచ్చి 10 కేజీలకి ఇప్పుడు వచ్చి ఒడ్లు గింజలు. ఇప్పుడు ఈయన వచ్చాక ఒడ్డు గింజ లేదు, కడిగేసి అలా అన్నంలో వండేసుకుంటున్నాయి. జగన్ గారు ఉండగానే కడిగేసి డైరెక్ట్ గా వండేసుకోవడం. 3 అలాగే ఉన్నాయి, క్వాలిటీ బాగానే ఉన్నాయి. ఏ నలక లేదు, బెట్ట గింజ లేదు, ఒడ్డు గింజ లేదు. కానీ మరి ఏంటి నలుపుతుంటే ఇలా పోతాయా? ఇది బియ్యం కడుక్కుంటుంటే చేతితో పిండి అయిపోతాయా? రాయా నా చెయ్యా? ఎంత దారుణం ఏంటండి? జగన్ గారు ఎవరికి జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉందండి? బంగారులా ఉంది. నేనే చెప్తున్నాను, రైస్ మిల్ వాళ్ళు జడిచారో లేకపోతే ఆయన చూసి మంచి ఇచ్చారో లేకపోతే ఆయనే మంచి ఇప్పించాడో నాకు తెలదు. కానీ గ్యారక్క లేకుండా బియ్యం అందంగా కడుక్కుని అన్నం వండేసుకుంటాయి. ఇవి అలాగ ఉన్నాయి జగన్ గారు ఉన్నప్పుడు అండి. ఇప్పుడు అలాగ ఉన్నాయి. ఏ ఒడ్డు గింజ లేదు, బెట్ట గింజ లేదు. కాకపోతే ఈ తేడా ఎక్కడ వచ్చింది? మొన్నటిదాకా 3 కోటాల బియ్యం తేలిపోయి, ఇప్పుడు బియ్యం తేలిపోయి అని కడుగుతుంటేనే ఇయ్యేటి ప్లాస్టిక్ బియ్యం అందరూ రకరకాలుగా మాట్లాడతారు. ఏమో అని ఎలా నలిస్తే మెత్తగా జిగిరిగా ఉండేది. సరే అటు గొడవలేండి, నిన్న ఇచ్చారు. ఇవేమో ఇలా నీటిలో పోసి కడుగుతుంటే నోకైపోద్ది, ఎలాగా పిండి అయిపోద్దా? అయితే గెంజు కాసు తాగనా నేను?